ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎసెన్షియల్ టీచింగ్స్లో భాగంగా అష్టావక్రుడు అనే ఒక మహాయోగి గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. వీళ్ళందరూ కూడా అసెండెడ్ మాస్టర్స్. ఎసెన్షియల్ టీచింగ్స్ నేర్పేదే అసెండెడ్ మాస్టర్స్. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్. సో అష్టావక్రుడికి జనకుడికి యొక్క సభలో ఒక ఇన్విటేషన్ లభిస్తుంది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో. అది ఎలాంటిదంటే, అష్టవంకరలు కలిగినటువంటి అష్టావక్రుడు ఏ విధంగా జన్మించాడు అనేది ఇంతకుముందు వీడియోలో మనం తెలుసుకున్నాం. చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. తన తండ్రి యొక్క శాపం వలన అష్టవంకరలతో జన్మించినటువంటి అష్టావక్రుడు చివరికి తన తండ్రినే జైలు శిక్ష నుంచి విడిపించినటువంటి అష్టావక్రుడు. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మీద నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. అష్టావక్రుడు జనకుడి సభలో ఎందుకు ప్రవేశించాడు అంటే, అప్పటికే జనకుడి సభలో ఎప్పుడూ కూడా పండిత సభలు జరుగుతూ ఉండేవి. అక్కడ ఆధ్యాత్మిక అహం కలిగినటువంటి పండితులు చాలామంది ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, ఎవరైనా ఓడిపోతే వాళ్ళని జైల్లో పెట్టించటం. అహం, ఆధ్యాత్మిక అహం. ఒక క్వశ్చను, ఒక ప్రశ్న వేసినప్పుడు ఆ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పడానికి ఎవరైనా పండితుడు ఉన్నాడా అని ఊరంతా చాటింపేసేవాళ్ళు, రాజ్యమంతా చాటింపేసేవాళ్ళు. సరి అయిన సమాధానం అంటే జ్ఞానుల కోసం వెతుకులాట జరిగేది. జ్ఞానం పంచే వాళ్ళ కోసం వెతుకులాడేవాళ్ళు. అంటే జ్ఞానికి అంతో విలువిచ్చేవాళ్ళు. అయితే జనక మహాసభలో కూడా ఇలాగే పండిత సభ జరుగుతున్నప్పుడు ఆ పండిత సభలో ఎంతోమంది వేదవేత్తలు తమ పాండిత్యాన్ని నిరూపించుకొని ఎన్నో సూక్ష్మమైనటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పేవాళ్ళు. అలా చెప్పని వాళ్లకు ఒక రకమైనటువంటి భయం కలిగించేటట్లుగా కొంతమంది విషయంలోనే జరిగింది. ఇది ఎందుకు జరిగిందంటే, ఆధ్యాత్మిక అహంతో విర్రవీగుతున్నటువంటి అష్టావక్రుడి యొక్క తండ్రి జనకుడి సభలోకి ప్రవేశించాడు. తనకు తెలియని విద్య లేదంటూ, ఆ విద్యను నేను ఎవరైనా సరే ఏదైనా అడగండి నేను చెప్తాను అన్నట్టు తను ఆ సభలో తను కూడా రిజిస్ట్రేషన్ చేయించుకొని అటెండ్ అయ్యాడు. అయితే ఆ కొంతమంది జ్ఞానులు అడిగిన ప్రశ్నలకు అష్టావక్రుడి యొక్క తండ్రి సమాధానం చెప్పలేకపోతాడు. చూడండి, తాడిని తన్నేవాడు ఉంటే వాడి తలను తన్నేవాడు కూడా ఉంటాడు. సో ఈ విధంగా ఆయన ఆ పండిత సభలో, పండితులు ఎంతోమంది ఉన్నటువంటి ఆ సభలో ఆయన ఓడిపోతాడు. ఓడిపోయిన వాళ్లకు విధించే శిక్ష ఆ సమయంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం చెరసాల. సో అక్కడ ఆ చెరసాలలో కొన్నాళ్ళు ఉండిన తర్వాత అష్టావక్రుడు వెంటనే ఈ విషయం తెలుసుకొని ఆ సభలోనికి ప్రవేశిస్తాడు. వాళ్ళు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తాడు. అక్కడ ఏ తండ్రి వలనైతే తాను అష్టవంకరలు తిరిగినటువంటి శరీరాన్ని పొందాడో ఆ తండ్రిని ఆ చెరసాల నుంచి విడిపించడానికి తనకున్నటువంటి జ్ఞానాన్ని, తన ప్రజ్ఞను, తన వివేకాన్ని, తన ఆత్మజ్ఞానాన్ని, తాను పొందినటువంటి ఆత్మజ్ఞానాన్ని తను ప్రదర్శించి ఎంతోమంది పండితులు అడిగినటువంటి క్లిష్టమైనటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పి ఆ సమాధానాలకు బహుమానంగా తన తండ్రిని జైలు నుంచి, చెరసాల నుంచి విడిపించమని ఆ జనకుడిని కోరిన తర్వాత, ఆ వచ్చినవాడు సామాన్యుడు కాదని, ఆ వచ్చినవాడు మహాత్ముడని, అతను మహాజ్ఞాని అని అష్టావక్రుణ్ణి ఎన్నో విధాలుగా సత్కరిస్తాడు. అలాగే అతని తండ్రిని కూడా చెరసాల నుంచి విడిపిస్తాడు. ఆధ్యాత్మిక అహం ఎలా కరిగించాలో ఆ పైన ఉన్నటువంటి పరమాత్మకు, సమస్తము విశ్వమంతా వ్యాపించున్నటువంటి పరమాత్మకు, మన లోపల ఉన్నటువంటి అదే పరమాత్మకు కూడా తెలుసు. మనమంతా కూడా ఆ పరమాత్మ యొక్క అంశలోని చిన్న చిన్న ముక్కలమే. అంటే ఆ పరమాత్మలో ఏ అంశ అయితే ఉంటుందో అదే అంశ మనలోనూ ఉంది. అదే అష్టావక్రుడు ఎంతో వివరంగా జనకుడికి ఆ సభలో ఉన్నటువంటి వాళ్ళకి బోధించాడు. మరియు ఆత్మజ్ఞానంలో మరిన్ని విశేషాలు ఆ సభలో అష్టావక్రుడు బోధించడం జరిగింది.
జనకుడు తనను శిష్యుడిగా చేసుకొని తనకు ఆత్మ జ్ఞానం బోధించమని అష్టావక్రుడిని కోరడం జరిగింది. ఇది మరొక ఎపిసోడ్లో ఆ జనకుడికి అష్టావక్రుడికి మధ్య జరిగినటువంటి డిస్కషన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో మీతో షేర్ చేసుకుంటాను. షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇటువంటి విషయాలు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించే అసెండెడ్ మాస్టర్స్ గురించి రోజుకొక విశేషంతో మీ ముందుకు వస్తాను. ఆశీర్వదించండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్.